మానవ జీవితం సత్కారం ఎట్లా తరింపజేసుకున్నాలి? జీవితం, మానవ జీవితం ఎట్లా తరింపజేసుకున్నాలి మానవుడు? ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. సృష్టికర్త సచ్చిదానంద నిత్య పరిపూర్ణుడు అయినటువంటి విశ్వ దేవుని మదిన సరించి మంత్రపురుష ధర్మగురు బసవಣ್ణ గారిని మదిలో స్మరించి భారతదేశపు గురుచరమూర్తులను స్మరించి విశేషంగా ఈరోజు మానవ జీవితం గురించి ఏం చేస్తే ఈ మానవ జన్మ తరింప చేసుకోగలుగుతాం, ఎలాగ చేసుకునాలి, చేసుకుంటే ఎట్లా ధన్యం అవుతుంది, మానవ జన్మంకు పుట్టిన దానికి స్వార్థకం ఎట్లా అవుతుంది, పావనం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న వేస్తున్నారు. మానవుంది కర్తవ్యం ఏముంటుందంటే, యా ప్రాణికి ఇవ్వలేనటువంటి శక్తి ఒక మానవునికే ఇవ్వబడింది పరమాత్మ. ఏం శక్తి ఇచ్చినాడు, అది ఎలాగా ఇంత ఈ మానవ జన్మకు వాల్యూ ఉందంటే, 1 గాక 2 గాక 84 లక్షల జీవరాశుల ఉత్తమమైంది ఏదైనా ఉంటే అది ఒక మానవ జన్మని. ఎట్లా, ఎందు గురించి ఉన్నది అంటే, అన్ని జీవ జంతువులకు కాళ్ళు చేతులు ఈ నడుము ఎన్నుపొక్కుంటుంది కదా, ఒకటే వెన్నుముక, అది అన్నిటికీ ఇలాగుంటుంది, ఇట్లా నడుస్తుంటాయి, అడ్డంలో ఉంటుంది. అందుకు కాబట్టి వాటికి అంత స్వతంత్రం లేదు, పరతంత్రంగా ఉంటాయి. 84 లక్ష జీవరాశులకు యమశిక్ష, 84 లక్ష జీవరాశులకు యమశిక్ష. అందుకు ఎలాగ యమశిక్ష అంటే, ఆకలి అవుతుంది, తిందామన్నా స్వతంత్రం లేదు వాటికి. పోయి ఏదైనా కనిపించినా తిందామనగానే మానవులు చూడగానే భయపడతాయి జంతువులు. పక్షులు కూడా అంతే, తిందామన్న మనుషులకు చూడంగానే భయపడతాయి. ఇక వర్షాకాలం వచ్చే యమశిక్ష అనే దాని గురించి అర్థం. జన్మ ఎత్తినందుకు వర్షం పడుతున్నది, వర్షంలో తడిసిపోతుంది, తడిసిపోయినప్పుడు వణకవలసింది యమశిక్షనే. చలికాలం వస్తుంది, ఆ చలికి వణకవలసింది భరించాలే, యమశిక్ష. వేసవి కాలం ఎండాకాలం వస్తుంది, ఎంతో గర్మి అవుతుంది, చెట్టు చామల్లో ఉండి కూడా తాపడం భరించవలసిందే, బత్తలుగానే ఉండాలి, అందుకే యమశిక్షని. ఒకటే పక్షికే చెప్తలే, ఆవు కానీ ఎద్దు కానీ పశువులు కానీ ప్రాణులు కానీ ఇవన్నీ కూడా బత్తలే ఉంటాయి కదా. వాటికి మనిషిలాగా ఇంత తెలివితేట విచార బట్టలు మరి ఇంత ఇది ఉండదు వాటికి. అందుకే 84 లక్ష జీవరాశులకు యమశిక్ష. ఆనాటికి ఈనాటికి లేదు గురు దీక్ష. ముందుకి ఎట్లయితుంది మహామోక్ష అనేది మానవునికే చెప్పబడిండ్రే కానీ జంతువులకు చెప్పలేరు. మరి అందుకే తరింపజేసుకున్నాలే. ఈ మానవ జన్మ పుట్టిన దానికి వచ్చిన దానికి ఎట్లా తరింపజేసుకుంటాం, ఎట్లా ఇది కడతేస్తుంది, ఎట్లా అయితే జన్మ ధన్యమవుతుంది అనేది కర్తవ్యం ఏముంటుందంటే, ఆ జీవ జంతువుల ఉత్తమమైంది గ్రహించగలిగేది ఒక మానవుడే. అన్ని జీవ జంతువులకెళ్ళి 84 లక్ష జీవరాశుల దానివల్ల ఇది ఒకటే ఉత్తమైంది జన్మ ఏదైనా ఉంటే అదొక మానవుడే. మానవ జన్మనే శ్రేష్ఠ అయింది. ఎందుకు అది శ్రేష్ఠ అయింది అంటే, ఏ ప్రాణికి ఇవ్వలేనటువంటి శక్తి ఒక మానవునికి ఇవ్వబడింది. ఏం శక్తి అది అంటే, వివేక శక్తి, మాట్లాడేటటువంటి వాక్శక్తి మరియు విచారం చేసేటటువంటి వివేక శక్తి.
మెమరీ శక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి ఇవ్వబడింది కాబట్టి ఉత్తమమైంది ఒక మానవ జన్మ. మానవ అందుకు కాబట్టి మాట్లాడగలుగుతాడు, విచారించగలుగుతాడు. అందుకు రెండో ఒక భగవంతుడు, పరమాత్మని సన్నిధం చేరుకోవడానికి రెండో భగవంతుడు ఎవరన్నా ఉంటే ఒక మనిషి. రెండో భగవంతుడు మనిషి. అందుకు కాబట్టి భగవంతుని చేరుకున్నాడంటే ఈ రెండో భగవంతుడు అంటే పిలువబడతాడు అంటే ఒక మానవుడే. అది ఎట్లా అంటే గురుముఖాంతరం ద్వారా గురువు చెప్పినట్టు మార్గదర్శనముల వెళ్ళి సంస్కారమును పొంది మానవ జన్మం పుట్టినందుకు వాస్తవికంగా ఇది పిండతత్వం అంటారు. దీనికి మానవ జన్మంకు పిండతత్వంలో ఉండి గురువు దగ్గరికి పోయినప్పుడు మానవుడు పిండ రూపంలో, పిండతత్వంలో మాంసపిండ రూపంలో ఉంటాడు. గురువు దగ్గర పోయినప్పుడు ఏముంటాడు మనిషి అంటే మాంసపిండ శరీరం మనిషి ఉంటాడు. మాంసం పిండం శరీరం మనిషి ఉంటాడు. గురువుకు దగ్గరికి పోయినాక మనిషికి ఉంటుంది మరుపు. వెనుక జన్మములో ఏమున్నది, ఏముంటిని, ఈ జన్మకు ఎన్ని జన్మం తిరిగి వస్తిని, ఈ జన్మంలో మానవుడై ఉంటిని అనేటటువంటిది జ్ఞాపక శక్తి మానవ జన్మంలో పిండ రూపంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం ఉంటుంది. పుట్టినంత వరకు జ్ఞాపకం ఉంటుంది. పుట్టంగానే జ్ఞాపకం మర్చిపోతాడు. మరపు వస్తుంది మనిషికి. మరపు వస్తుంది. మరపు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అంతవరకు జ్ఞాపకం ఉంటుంది కదా. ఆ సందర్భంలో పుట్టు తక్షణమే మర్చిపోతాడు. నేనొక్క వస్తువు పోగొట్టుకుంటే అని ఈ భూమి మీద పడిన తర్వాత ఆ పిండము ఏడవనికి షురువు చేస్తుంది. నాదొక వస్తువు పోయిందని ఏడవనికి షురువు చేస్తుంది. కాబట్టి ఆ మనిషికి అప్పుడు ఏడుపు అనేదే సిగ్నల్. నా వస్తువు పోయింది అనేది స్టార్ట్ ఉంటుంది. అదే విచారంగా నాది పోగొట్టుకుని, ఏదో వస్తువు పోగొట్టుకుని అంటాడు. ఆ సందర్భంలో అందుకే ఆ మనిషికి వాస్తవంగా మానవ జన్మకు పోగొట్టుకున్న దానికి మళ్ళా మనిషిన దానికి ఎరక చేసేదే గురు సన్మార్గం అవసరం. మాంసం పిండం మనిషి గురువు దగ్గరికి అందుకుపోవాలి. పోయినాక ఏమవుతాడు ఈయన అంటే మంత్రం పిండం అవుతాడు. మొదలు మాంసం పిండం ఉంటాడు. మాంసపిండం ఉంటాడు. తల్లి తండ్రి మనకు జన్మిచ్చింది మాంసపిండమే ఇచ్చారు. కానీ గురువు సన్మార్గంలో పోయిన తర్వాత మాంసపిండమును గురువు ఏం చేస్తాడంటే మంత్రపిండం చేస్తాడు. తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, గురువు పునర్జన్మ ఇస్తాడు. తల్లి తండ్రి జన్మ ఇస్తారు, మానవ జన్మ మాంసపిండ జన్మిస్తారు. గురువు పునర్జన్మ ఇస్తాడు, మంత్రపిండంగా ఆయన చేస్తాడు. తల్లి తండ్రి మాంసపిండంగా జన్మించారు కనుక ముందుకు మనం ఏం చేసుకునాలి? మంత్రపిండ అయినాక అంటే దాన్ని మహాపిండంగా తయారు చేసుకునేది సాధకుని లక్షణం. మహాపిండంగా తయారు చేసుకునేది, సాధన చేసేది సాధకుని లక్షణం. ఇదే మానవ జన్మం కర్తవ్యం. కాబట్టే తరింప చేసుకునేటటువంటిది ఇదే కర్తవ్యం ఉన్నది మానవ జన్మం. కానీ వృధానే కాలం గడిపి జన్మ అంతా వృధా గడిపితే దీనికి తరింపజేసుకునేటటువంటి లక్షణాలు గుణధర్మాలు కావు. మరస్తే మనిషి, తెలిస్తే శరణుడు అయ్యేటటువంటిది కర్తవ్యమే మానవ ధర్మం. అందుకు ఇళ్ళల్లా మానవ ధర్మం ఏమేం కర్తవ్యాలు ఉంటాయి అంటే, తన పంచభౌతికమైన ఈ శరీరంలో మనం జన్మ తీసుకొని వచ్చాం. పంచభూతం అన్ని సమ్మిళనమై ఏకమై తల్లి తండ్రి వలనే జన్మ ఎత్తి గురువు రూపమున మనం పునర్జన్మ
అంటే ఈ జన్మకు వచ్చిన దానికి తరింపజేసుకునేది గురువు పునర్జన్మంగా ఇచ్చి గురు జ్ఞానం ఇచ్చి పోషింపజేస్తాడు. తల్లి తండ్రి జన్మం ఇచ్చి అన్నం పెట్టి వాళ్ళ గుణధర్మాలు ఏముంటే అవే వాళ్ళు బోధన చేస్తారు. ఆ తల్లిదండ్రికి కూడా గురువు యొక్క బోధన ఉంటే వాళ్ళవి ఆ మార్గదర్శనంలో ఉన్నారనుకోండి, వాళ్ళవి కూడా పిల్లలకు అలాంటి ధర్మ బోధన చేసి వీళ్ళకు కూడా వివేకానందన్ లేక తుకారాం మహారాజ్ లేక అట్లా సత్పురుషుల ఒక మార్గదర్శనం మహాత్మా బసవేశ్వరు లేక ఈ విధంగా వాళ్ళు ధర్మబోధన చేస్తారు తల్లిదండ్రి అన్నమాట. అందుకన్నమాట ఆ విధంగా ఇది ఎట్లుంటుందంటే మహాపిండంగా తయారు చేసుకునేటటువంటిది అవకాశము సాధకుని లక్షణం. సంస్కారమైన తర్వాత దీక్ష సంస్కారమైన దీక్ష అంటే ఏమిటి, దీక్ష అంటే ఏమి, గురు బోధ అంటే ఏమి, దీక్ష అంటే ఏమి? దీక్ష అంటే ప్రారంభం దినం. దీక్ష అంటే ప్రారంభ దినం, స్టార్టింగ్. ఏ మానవుడు దీక్ష సంస్కారం అనేది గురువు వద్దకు పోయి ఎప్పుడు ఆ రోజు ఆయన దీక్ష అనేటిది తీసుకుంటాడో అది దానికి అర్థం ఏముంటుందంటే ప్రారంభ దినం. ఏం ప్రారంభం దినము? సాధన చేసే ప్రారంభం దినము, మానవ జన్మకు జైన్ అయిన దినం అన్నమాట. మానవ జన్మ జైన్ అయింది, ఆపద నుంచి లెక్కలకు వస్తుంది అది. దీక్ష తీసుకుని దీక్ష అంటేనే ప్రారంభ దినం. దీక్ష అంటే ప్రారంభ. ఏం ప్రారంభం? సాధన ప్రారంభ దినం, మానవ జన్మంకు తెలుసుకునేటటువంటి ప్రారంభ దినం, దానికి దీక్ష. దీక్ష తర్వాత మహాపిండంగా తయారయ్యేటటువంటిది సాధన వలన సాధకుని లక్షణాలు ఉంటాయి. ఆయన మహాపిండంగా తయారయ్యేటటువంటిది ఆయన చేసుకున్నాలి. ఇక గురువు చెప్పినట్టు మార్గదర్శనం నడుచుకుంటే మంత్రపిండం పోయి మహాపిండం తయారవుతాడు. ఆయన దీక్ష తీసుకుని సాధన చేస్తే మహాపిండం తయారవుతాడు. ఇది ఒక మానవ జన్మము ఒక గుణధర్మం, పద్ధతి, రూల్స్. మహాపిండం తయారయ్యేటటువంటిది దివ్య కర్తవ్యము. ఇది ఒక గురు మరియు మానవ జన్మంది, భక్తులది, శిష్యులది. మరి మానవుడు పోయి ఏమవుతాడు అంటే మాధవుడు అవుతాడు. అప్పుడు మహాదేవుడు అవుతాడు. గురు సంస్కారం తీసుకున్న తర్వాత ఏమవుతాడు ఈయన అంటే మనిషి కాడైన. ఆయనకి ఏమంటారంటే మాంసపిండమును బదలాయించి మంత్రపిండం చేస్తే ఆయన ఏమవుతాడంటే వాస్తవంగా మహాదేవుడు. మహాదేవుడు అందుకే మానవుడు లెక్క. అప్పుడు మహాదేవుని సంస్కారంగా వచ్చినప్పుడు ఆయన మహాదేవుడు అయ్యేటటువంటి నామం వస్తుంది. అందుకే ఇదే ఒక మానవ ధర్మం, కర్తవ్యం ఉంటుంది. అందుకు కాబట్టి తనను తాను తెలుసుకొని గ్రహించగలిగితే అప్పుడు దైవం ఎవరు అనేటటువంటిది అప్పుడు గ్రహించగలుగుతాడు. మానవుడే మహాదేవుడు. అంతవరకు మహాదేవుడు కాదు, తాత్కాలికంగా మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక శరీరమే మాత్రం. గుణలక్షణం అంతా పశుప్రాణిది ఉంటే కాదు, జీవజంతులకే లెక్క ఉంటుంది. అందుకే మానవుని గుణధర్మ లక్షణాలు తరింపజేసుకునేటటువంటిది ఏముంటుందంటే గురువు తెలవనిదే మనిషికి తెరువు తెలియదు. అందుకు ఆ తెరువు తెలవాలి అనుకుంటే గురువు కావాలి. తెరువు అంటే మాయాపరద, మంచు పొర, మాయపొర అనేటటువంటిది కప్పుకొని ఉంటుంది మానవులకు. పుట్టుకొని వచ్చి మాయ తెర, మంచు తెర అని కప్పుకొని ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. తెర అంటే పరద అడ్డం ఉంటుంది. అందుకు అది పోవాలి అంటే వాస్తవంగా మాయతెర, మంచు తెర పోవాలి అంటే ఇది చిత్తశుద్ధితోని సాధన. మరియు మరపు అంటే ఎరక ఎట్లా అంటే వాస్తవంగా ఎరకు ఉన్నోళ్ళు, గ్రహించినోళ్ళు, తెలుసుకున్నోళ్ళు
అనుభావి యోగుల మహాత్ముల దగ్గరికి పోయినప్పుడు ఆ మరపు దూరం పోయి ఎరకాయ మరుపు పోయి ఎరక అవుతుంది. అప్పుడు ఎరక అయినాక మాయతర మంచుతర ఉండదు. ఎరకతోటి కనిపించవలసిన దృశ్యాలు అప్పుడు కనిపిస్తాయి, అంతవరకు కనిపించాయి దృశ్యాలు. తాను గ్రహించగలిగేది కూడా తనను తాను తెలుసుకున్నాలి అనుకున్నా కూడా ఎరకతోనే అవుతుంది కానీ మరపుతోనే కాదు. అదే మనుషులకు మాయతర మంచితర కప్పబడి ఉంది. దానివల్లనే ఈ యొక్క మనిషి పుట్టి పెరిగి కరిగి ఇళ్ళనే ఉన్నది, అంతా ఇళ్ళనే ఉన్నదని మాయ ప్రపంచ భ్రమలోనే ఉన్నాడు మనిషి. ఇళ్ళనే ఉన్నది, ఉన్నదంతా ఇళ్ళనే ఉన్నాడని. ఎట్లా ఉన్నదంటే ఒక శునకం ఉంటుంది. శునకం ఏమంటదంటే దానికి ఎక్క ప్రీతికరమైంది ఎర్రటి కలర్ మీద ఎక్క ఇష్టం శునకంకు. అయితే ఒకసారి ఒక ఆయుధం తలవారు దానికంతా నెయ్యి పెట్టి దానికంతా లేపనం చేసి ఎండలా పెట్టిండ్రి. పూజకు పెడతారు కదా ఇంట్లో, పూజ కనిపెడతారు. ఇట్లా కొన్ని దేవతలకు తలవారు, వీరభద్రునికి కానీ దేవికి ఇట్లా ఒక మూర్తుల దగ్గర పెడతారు. ఇట్లా ఒక నిమిత్తం కానీ పూజ కనిపెట్టిన ఉంటాయి. దానికి నెయ్యి పెట్టేసి ఎండకు పెడతారు, జంగ్ రాకుండా పెట్టేస్తే శునకం ఏం చేస్తుంది అంటే ఆ వాసనకు వచ్చి ఇది నెయ్యి వాసన ఉన్నది కదా, ఇది నాగదామని వచ్చి నాకుతుంటుంది. నాకుతుండగా దాన్ని నేలక కట్ అయ్యి అందువల్ల దానికి తలవారుకు ఖడ్గంకు అంటుతుంది. అంటే ఏమంటదంట అంటే అది ఈ తలవార్లకెళ్ళే వస్తున్నది రక్తము, ఇళ్ళనే ఉన్నదని ఇంకెంతో ఎక్క స్పీడ్ నాకుతుంటుంది. స్పీడ్ నాకుతుండగా దాని నేలక తుండు తొక్కడలు అయిపోతాయి. అయితే ఇంకా అండ్లనే ఉన్నది, ఇళ్ళకెళ్ళే వస్తుందని అది నాకుతూనే ఉంటుంది. అలాగా శునకము అంటే మనిషి యొక్క మనసు శునకములాగా. ఈ యొక్క తలవారు నెయ్యి అంటే రక్తము అంటే సంసారం ఇళ్ళనే ఉన్నది, ఉన్నదంతా ఈ సంసారం ఇళ్ళనే ఉన్నది అనుకొని మనిషి స్వార్థ బుద్ధితోని అళ్ళనే పతనమైపోతుంది. అట్లనే నాకుతూనే ఉన్నాడు, కారుతుంది. కానీ వాస్తవంగా రక్తం తలవారు నుంచి వస్తలేదు, తన నేలక నుంచి వస్తున్నది. అట్లా ఈ భ్రమలన్నీ మనిషి సంసారంలో ఉన్నది అళ్ళనే ఉంది అంటలేదు, ఉన్నదంతా తనలోనే ఉంది. తనలోనే పుట్టించుకుంటున్నాడు భ్రమ. పుట్టించుకొని మునిగి తేలి మనిషి అళ్ళనే పతనమై జనన మరణ చక్రంలో తిరుగుతున్నాడు. ఈ జనన మరణ చక్రాలు దాటాలి అంటే గురువు మార్గదర్శనంలా పోతేనే వాళ్ళకెళ్ళి దాటింపగలిగించేటువంటి సూచనలు మార్గదర్శనం. ఒక గురువు ఒక దారియే సాధ్యమే ఆ మార్గంలో పోతే కానీ, లేదనుకుంటే జనన మరణ చక్రాలు ఈ భవబంధనాలు దాటాలి అంటే మనం దాటలేం. గురువు మార్గదర్శన ప్రకారంగానే దాటగలుగుతాం. అంతవరకు మానవ జన్మ తరింప చేసుకునేటటువంటిది సాధ్యం కాదు. గురువు మార్గదర్శనం వలనే సాధ్యమవుతుంది. అందుకు కాబట్టి ఈ యొక్క మానవ జన్మ అనేటటువంటి చిన్నది కాదు, చాలా పెద్దది. అందుకు ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఈ మానవ శరీరంలో వాస్తవంగా చెప్పాలి డాలర్ల కోట్ల వాల్యూ గల వస్తువులు ఉన్నాయి. ఈ మానవ నిండు బండి, ఈ మానవ జన్మ ఈ నిండు బండి, ఇది ఖాళీ బండి కాదు, నిండు బండి ఉంది. కాబట్టి ఒక చూసే రెండు నయనాలు, కన్ను ఉంటే ఈ సృష్టి చూడాలి అనుకుంటే దృష్టి ఉండాలి. దృష్టి ఉంటేనే సృష్టి చూస్తావు. ఇక దృష్టియే చూపే లేకపోతే ఈ జగత్తుకు నీ పాలకు లేనట్టే, మానవులకు లేనట్టే. అట్లా ఈ రెండు కన్ను కనిపించకపోతే లేనట్టేటో వేరే వాళ్ళ కన్ను తీసుకొని మనం పెట్టుకున్నారంటే ఎన్ని డబ్బు కావాలి, అప్పుడు దీనికి కిమ్మత్ తెలుస్తుంది రెండు కన్నుది. అట్లా చెవులు వినబడతలేవు, శ్రవణం అంటే మనం చెప్పే ఒక్క శబ్దం, వాక్యాలు, మాటలు. అయితే మన చెవులు ఉన్నాయి అంటే వినేటటువంటిది. అయితే అప్పుడు ఎంత విశేషంగా వినగలుగుతాం. లేదంటే వేరే వాళ్ళ యొక్క చెవులు పెట్టుకోనాలే అంటే దానికి ఎంత కావాలి, ఒక మిషనరీ తీసుకొని పెట్టాలంటే ఎన్ని కావాలి, ఇది గ్రహించాలి. అందుకు ఈ వినేటటువంటి శబ్దాలు చెవులు ఉన్నాయి కదా బాక్స్ లాగా. అందుకు కాబట్టి
దీనికి ఎన్ని డబ్బు కావాలి బేరేది పెట్టుకోవాలంటే ఈ విధంగా. అదేవిధంగా మనం తాగే నీరు, అదేవిధంగా తినే అన్నం, జీర్ణమైనది జఠరాగ్ని. మరి పని చేస్తా లేదంటే బేరుడు తీసుకోవాలంటే ఎంత డబ్బు కావాలి, ఎంత బేరుడు జఠరాగ్ని. కిడ్నీ కూడా పని చేస్తా లేదా అంటే బేరుడు కిడ్నీ తీసుకోవాలంటే ఎంత కావాలి డబ్బు. అదేవిధంగా మన శరీరంలో బెడ్ పని చేస్తలేదు అంటే బేరోల్ బెడ్ తీసుకోవాలంటే, రక్తం తీసుకోవాలంటే ఎట్లా ఎంత ఖర్చు డబ్బు కావాలి. అట్లా దీని మీదకి గ్రహించుకున్నాలే. మన దంతాలు పని చేస్తే బేరోల్ దంతా కోసం పెట్టుకున్నాలే, పళ్ళు దంతాలంటే దానికి ఎంత డబ్బు కావాలి. అట్లా వాస్తవంగా దీన్ని అంతా టోటల్గా ఇడీ బాడీదే మానవ జీవితందే శరీರದ మెమరీ. ఇక చూసే నయనాలు, వినే చెవులు, మాట్లాడే నోరు, స్పర్శ, ముట్టుకుంటే చల్లగా ఎచ్చగా తెలిసే చర్మం, ఇవన్నీ మొత్తం శరీరంలో గుండె, జఠరాగ్ని, కిడ్నీ అన్నీ కూడా టోటల్గా చెప్పాలి అంటే వాస్తవంగా ఎన్ని డాలర్ కోట్లది ఉన్నది ఇలా. ఇలాంటి ఒక జీవితము వృధా చేసుకుంటే మళ్ళా మానవ జన్మ ఇవ్వడం దుర్లభం. జీవజంతువులకు ఇది ప్రయోగం. మనం వచ్చిన దానికి మానవ జీవితం, మానవ జన్మం ఎత్తినందుకు కర్తవ్యాలు ఏముంటాయి అంటే, జన్మ ఇచ్చిండ్రు తల్లి తండ్రి. తల్లి తండ్రికి కూడా భగవంతుని ఆశీర్వాదం వలనే మనిషికి పుత్ర పుత్రిక పుడతారు. అంటే నువ్వు చేసినటువంటి దాన ధర్మాలే ప్రతిఫలం. పసిపిల్లలు మీరు చేసే దాన ధర్మాలు, సత్కార్యాలు చేసే ప్రతిఫలాలే అసుంటి యొక్క ఆత్మలు, అసుంటి యొక్క స్వస్వరూపాలు, అసుంటి యొక్క జన్మాలు, అసుంటి సుపుత్రులు సుపుత్రికలు మన గర్భంలో పుడతారు. ఇది మీరు చేసిన పుణ్యము వలన, మీరు చేసే దాన ధర్మం వలన పసిపిల్లలు మనకు ప్రాప్తమవుతారు. అలాంటి ఒక పుట్టిన వాళ్ళ కొద్ది కర్తవ్యాలు, మానవ జన్మం పుట్టిన వాళ్ళ కర్తవ్యాలు ఏముంటుంది అంటే, సరైన బాల్యంలో విద్య, బుద్ధి, అభ్యాసం, తల్లి తండ్రి మొదలు గురువు, తర్వాత అక్షర జ్ఞానం చెప్పే గురువు, పిదప మానవ జన్మ ధన్యం చేసేటటువంటిది పరమాత్మనికి, ఈ జీవాత్మకు మానవ జన్మం కర్తవ్యం తెలిపేటటువంటి ఆత్మజ్ఞానం గురువే గురు. ఇది ఆత్మకు, ఈ మానవ జీవితంకు సంబంధం ఉంటుంది. అందుకు కాబట్టి ఆత్మజ్ఞాన గురు పెద్దది. అందుకే ఇది ఈ బంధువు, మిత్ర, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్షిప్ వీళ్ళంతా ఎంతవరకు ఉంటారంటే ఈ బాడీలో ఆత్మ ఉన్నంత వరకు ఉంటారు. గురువు, ఈ ఆత్మ భక్తులు, సాధకులు ఎంతవరకు ఉంటారంటే ఈ జన్మంలో ఉన్నంత వరకు ఉంటారు. మళ్ళా జన్మంలో ఉంటే కూడా మళ్ళీ ఉంటారు. మళ్ళా రూపంలో వాళ్ళు వస్తే వీళ్ళు ఒకరు మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నా మళ్ళా వాళ్ళు అటాచ్మెంట్ అవుతారు. కానీ బంధుమిత్రులు కాదు. ఈ జన్మంలో ఉన్నంత వరకు ఆత్మభోగానే ఇంత మన్నేస్తారు, అథవా కాటి కట్టెలు కాలు పెడతారు. మీరు అక్కడనే, వీళ్ళు ఇక్కడనే. ఆత్మ ఇంకొక దిక్కు పోయినప్పుడు వీళ్ళొక్కడు వాళ్ళొక్కడు ఒక దిక్కు. అందుకు ఆత్మకు సావు ఉండద్ది, శరీరంకే సావు ఉంటుంది. ఆత్మకు సావు ఉండదు, అది సావది. అగ్నిలో వేస్తే కాలేడుది కాదు, నీళ్ళలో వేస్తే మునిగేడుది కాదు. ఆత్మ సత్యము, నిత్యము, చిరంజీవి, శాశ్వతం. ఆత్మకు సావలేదు. అందుకు ఏ మనిషి ఆ ఆత్మతత్వం గురించి తెలుసుకుంటాడో, మానవ జీవితం అనేది లక్షణమే ఇవి, మానవుని ఒక కర్తవ్యాలే ఇవి. అందుకు కాబట్టి ఈరోజు సూర్యుడు ఉదయించి అస్తమించింది. అస్తమించినప్పుడు భరోసా అయితే ఉన్నదా? రేపు మీకు సూర్యుడు వస్తాడనేది భరోసా ఉన్నదా లేదా? ఉన్నది. అట్లా ఈ జీవితం కూడా, ఈ శరీరము వదిలిన తర్వాత ఆత్మ మళ్ళొక్క జన్మంలో వస్తుంది అనేది భరోసా ఉన్నదా లేదా? ఉన్నది. వాళ్ళు ఈ సంస్కారంలో ఉన్నోడు మానవ జన్మకు రాగలుగుతారు. సంస్కారం లేదు అంటే
భరోసా లేదు, సంస్కారం బి లేదు అన్నప్పుడు గ్యారంటీ లేదు. మానవ జన్మ వస్తారు అన్నది గ్యారంటీ వాళ్ళకి లేదు. వాళ్ళు జంతుత్వలో జారి పడవచ్చు. జంతు జన్మంలో జారి పడితే మళ్ళా మానవ జన్మకు రానికి కష్టం. డాలర్ల కోట్ల యుగాలు పడుతుంది. 84 లక్షల జీవరాక్షులు పుట్టి ఆయుష్ ప్రమాణం బతికి శరీరం వదిలి మళ్ళా ఒక జన్మెత్తి ఇట్లనే ఎన్ని ఉన్నాయో దాని స్టెప్ బై స్టెప్ అన్ని ముగించుకున్నాక అప్పుడు పశువుల ఒక్క పెండ పురుగు, పిదప, చిలక, తర్వాత గోవు, తర్వాత మనిషి జన్మ. రాజు అయినాక మనిషి జన్మకు వస్తుంది. అందుకు రాజు జన్మకు వస్తుంది. గోవులకి వెళ్ళి రాజు ఆ విధంగా మనిషి జన్మకు వస్తుంది. ఇది అది ఎందుకు ఎట్ల వలన వస్తుంది ఇది అంతా అంటే మహాత్ముల దృష్టి పడితే జల్దీ వస్తారు వాళ్ళు. జీవ జంతువులు కూడా అందులో పుట్టినోళ్ళు కూడా ఈ ఆత్మ మనిషి జన్మకు రావాలంటే అసంటి శక్తిశాలి ఆత్మతత్వజ్ఞాని పర్షం గల వాళ్ళ దృష్టి పడితే పురుగు, చిలుక, అది కాగానే ఇంకొకటి, అది కాక స్టెప్ బై స్టెప్ ఇది కాగానే తొందరగా శరీరాలు వదులుతాయి. వదిలి మళ్ళొక జన్మ వాళ్ళ దృష్టి పడతానే ఉంటుంది. జన్మ ఎత్తినప్పుడు ఇలా పట్ 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 తొందరగా వస్తారు. మహాత్ముల సత్పురుషుల దృష్టి పడటం వలన జల్దీ రాగలుగుతారు. అది అందుకు కాబట్టి ఇది మహాత్ముల యొక్క దృష్టి. దీనికి ఏమంటారంటే నయనపర్శ అంటే దృష్టి వలన కూడా జన్మ తరింపు అవుతుంది. మహాత్ముల వలన ఏమవుతుంది? దర్శనం వలన అంటే జన్మం తరింపై చేసుకొని తొందరగా ముగించుకొని మానవ జన్మకు రాగలుగుతారు. జీవ జంతువులు కూడా రాగలుగుతాయి. ఇదే శక్తిశాలి. ఇదే ఒక్క మహాత్ములది 2 నయనాల దృష్టి యొక్క శక్తి. పర్శం, నయన పర్శ అంటారు. దాని వలన కూడా దర్శనం. 2 కన్ను దృష్టి మన పడితే అది ఒకటి దర్శనమే. నయన దర్శనం అంటారు. నయన దర్శనం. అందుకు కాబట్టి ఈ విధంగా మానవ జీవితం అనేటటువంటి ఇంత విశేషంగా ఉన్నది. అందుకు కాబట్టి ఈ విధంగా మానవ జీవితమును వృధా చేసుకోకుండా పావనం చేసుకొని ధన్యులు గండి అని చెప్పి శుభహారిస్తున్నాం. జై గురు బసవేశ. హర హర మహాదేవ్.